హలో ఫ్రెండ్స్, ప్రపంచంలోనే ఇది ఒక శక్తివంతమైన దేశం. మొట్టమొదటి మ్యాగజైన్ ను పబ్లిష్ చేసింది కూడా ఈ దేశమే. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఫాంటా డ్రింక్ ను తయారు చేసింది కూడా ఈ దేశమే. ఇప్పటి వరకు ఈ దేశం 4 సార్లు ఫీఫా వరల్డ్ కప్ ని అందుకుంది. ఈ దేశంలో వాహనానికి స్పీడ్ లిమిట్ అనేదే లేదు. ఆ దేశం మరేదో కాదు, జర్మనీ. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో జర్మనీ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ. ఇది యూరప్ ఖండంలోనే ఎక్కువ జనాభా ఉన్న రెండవ అతిపెద్ద దేశం. ఈ దేశం యొక్క మొత్తం జనాభా 8,33,00,000. వీరిలో 70% ప్రజలు నగరాలలో నివసిస్తూ ఉంటే కేవలం 30% ప్రజలు మాత్రమే గ్రామాలలో నివసిస్తున్నారు. జర్మనీ మొత్తం 9 దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది. అవే పోలాండ్, చెక్ రిపబ్లిక్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, లక్సంబర్గ్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్, డెన్మార్క్. ఈ దేశం యొక్క రాజధాని బెర్లిన్. ఇది ఈ దేశంలోనే అతిపెద్ద నగరం. ఈ సిటీ పారిస్ కంటే దాదాపు 9 రెట్లు పెద్దదిగా ఉంటుంది. ఇక్కడి పబ్స్, రెస్టారెంట్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. చరిత్రలో ఈ దేశం పేరు తెలియని వారు చాలా తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే వరల్డ్ వార్ స్టార్ట్ అయిందే ఈ దేశం వల్ల. ఈ దేశ నియంత అయిన హిట్లర్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇతనిని కొంతమంది హీరోగా చూస్తే మరికొంతమంది విలన్ గా చూస్తారు. వరల్డ్ వార్ 2 తర్వాత జర్మనీ బాగా నష్టపోయింది. కానీ ప్రస్తుతం అత్యంత శక్తివంతమైన దేశాలలో జర్మనీ మొదటి వరుసలో ఉంటుంది. అందుకే ఈ దేశంతో గొడవకి వెళ్ళాలి అంటే మిగతా దేశాలు ఆచితూచి వ్యవహరిస్తాయి. ఈ దేశం ఎంతో శక్తివంతమైనప్పటికీ ఈ దేశం యొక్క డిఫెన్స్ బడ్జెట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అది ఎంతలా అంటే ఈ దేశ డిఫెన్స్ సెక్టార్ లో ఖర్చు చేసే డబ్బు అమెరికా దేశంలోని ప్రజలు తమ కుక్కలపై ఖర్చు చేసే డబ్బు కంటే కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీలో చాలా మందికి కూల్ డ్రింక్ ఫాంటా గురించి తెలిసే ఉంటుంది. దీనిని మొదటిసారి తయారు చేసింది కూడా జర్మనీనే. దీని తయారీ వెనుక ఒక స్టోరీ కూడా ఉంది. అది ఏంటంటే 1939లో జర్మనీ పోలాండ్ పై దాడి చేయడంతో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. అప్పట్లో అమెరికా తర్వాత జర్మనీలోనే కూల్ డ్రింక్ ని ఎక్కువగా తాగేవారు. వరల్డ్ వార్ స్టార్ట్ అయ్యాక అమెరికా జర్మనీకి కోకా కోలా డ్రింక్ సప్లైని ఆపేసింది. అప్పటి వరకు జర్మనీ కోకా కోలా కంపెనీ హెడ్ గా పనిచేసిన మ్యాక్స్ కీత్ వాటర్ మరియు మ్యాంగో కలిపి ఒక కొత్త రకం డ్రింక్ ని తయారు చేశాడు. అదే ఫాంటా. ఇప్పటికీ ఈ ఫాంటా ఆ దేశంలోని ప్రజలకి వన్ ఆఫ్ ద ఫేవరెట్ డ్రింక్. ఇక ఫుడ్ విషయానికి వస్తే ఈ దేశంలో వెజ్, నాన్ వెజ్ అని తేడా లేకుండా అనేక రకాలైన ఫుడ్ వెరైటీస్ దొరుకుతాయి. ముఖ్యంగా ఇక్కడ దొరికే సాసేజ్ ఫుడ్ ని ఇక్కడి ప్రజలు ఎంతో ఇష్టపడి తింటారు. ఇక ఈ దేశంలోని కొన్ని రూల్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. నార్మల్ గా మన దగ్గర ఎవరైనా బర్త్డే అయితే అడ్వాన్స్ గా విష్ చేస్తూ ఉంటారు. కానీ జర్మనీలో అడ్వాన్స్ గా బర్త్డే విష్ చేయడాన్ని దురదృష్టంగా భావిస్తారు. అందుకే అక్కడ కేవలం బర్త్డే రోజు మాత్రమే విష్ చేస్తారు. అలాగే మనకేదైనా కాల్ వస్తే హలో అని చెప్పి ఫోన్ మాట్లాడడం స్టార్ట్ చేస్తాం. కానీ జర్మనీలో మాత్రం హలో అనే పదాన్ని యూజ్ చేయరు. వారు డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోతారు. ఇక్కడి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ దేశంలోని ఖైదీలు జైలు నుండి తప్పించుకుంటే వారిని మరలా జైల్లో వేయరు. ఎందుకంటే స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరు హక్కు అని అక్కడి ప్రభుత్వాలు నమ్ముతాయి. ఇక జర్మనీలోని హైవే రోడ్లపై ఎంత స్పీడ్ తో అయినా ట్రావెల్ చేయవచ్చు. దానికి ఎటువంటి రూల్స్ అనేవే ఉండవు. ఒకవేళ మార్గ మధ్యలో పెట్రోల్ అయిపోయి వెహికల్ ఆగిపోతే దానిని ఒక పెద్ద నేరంగా భావిస్తారు. ఎందుకంటే ఏదైనా వెహికల్ పెట్రోల్ అయిపోయి రోడ్డు మీద ఆగిపోతే ఇతర వాహనదారుల దృష్టి ఈ వెహికల్ పై పడి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఇక్కడ వాహనం నడిపే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మీరు జైలుకు వెళ్ళక తప్పదు. ఇక ఈ దేశంలో పబ్లిక్ ప్లేస్ లో స్మోకింగ్ చేయడం ఇల్లీగల్. కానీ అదే మందు తాగడం మాత్రం పూర్తిగా లీగల్. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే జర్మనీలో
పని మనుషులు అనేవారే ఉండరు. ఇక్కడ పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ పనిని తామే చేసుకుంటారు. ఇక్కడి ప్రజలకు బీర్ అంటే చాలా ఇష్టం. ప్రపంచంలో బీర్ని ఎక్కువగా తాగే దేశాలలో జర్మనీ 3వ స్థానంలో ఉంది. ఇక్కడి ప్రజలు పబ్బులు, ఇల్లు, రోడ్లు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ బీర్ తాగుతూ ఉంటారు. మీకో విషయం తెలుసా? క్రిస్మస్ ట్రీ అనే ట్రెడిషన్ స్టార్ట్ అయిందే ఈ దేశంలో. ఇక ఈ ప్రపంచంలోనే ఖరీదైన కార్లైన ఆడి, BMW, మెర్సిడీస్ బెంజ్ వంటి కంపెనీలు ఈ దేశంలోనే పుట్టాయి. ఇక్కడి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ దేశ రాజధాని అయిన బెర్లిన్ నగరంలో రాత్రికి రాత్రే ఒక గోడ కట్టేసి దేశాన్ని 2 ముక్కలుగా డివైడ్ చేశారు. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల మధ్య ఆ 2 భాగాలు మళ్లీ కలిశాయి. ఈ గోడనే ది బెర్లిన్ వాల్ అని కూడా పిలుస్తారు. 13 ఆగస్టు 1959లో ఈ గోడ నిర్మాణాన్ని స్టార్ట్ చేస్తే ఆ నెక్స్ట్ డే అంటే 14 ఆగస్టు కల్లా ఈ గోడ నిర్మాణం పూర్తయింది. ఆ తర్వాత దీనిని 9 నవంబర్ 1979లో కూల్చివేశారు. ఇక జర్మనీలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. న్యూ కపుల్ హాలిడే స్పెండ్ కి జర్మనీ ది బెస్ట్ అని కూడా చెప్పవచ్చు. ఇక వరల్డ్ వార్ తర్వాత జర్మనీ చాలా నష్టపోయింది. ప్రస్తుత కాలంలో జర్మనీలో పురుషుల సంఖ్య భారీగా తగ్గింది. అది ఎంతగా అంటే ప్రతి 1000 మంది మహిళలకు కేవలం 300 మంది మాత్రమే పురుషులు ఉన్నారు. ఇక జర్మనీ గురించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ దేశంలో ప్రతి సంవత్సరం 95,000 పుస్తకాలు ప్రింట్ అవుతూ ఉంటాయి. అలాగే ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి మ్యాగజైన్ ని 1663లో జర్మనీ విడుదల చేసింది. ఇక ప్రపంచంలోనే అత్యధిక జూ పార్కులు కలిగిన దేశంగా జర్మనీ మొదటి స్థానంలో ఉంది. బెర్లిన్ లోని ఈ పార్క్ ప్రపంచంలోనే అతి పురాతనమైన వాటిలో ఒకటిగా చెప్పబడుతుంది. 84 ఎకరాలలో విస్తరించిన ఈ జూ పార్క్ లో ఎన్నో వేల రకాల పక్షులు, జంతువులు నివసిస్తున్నాయి. దీనిని 1844లో ఓపెన్ చేశారు. దీనిని చూడటానికి ప్రతి సంవత్సరం దాదాపు 5 లక్షల మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. అంతేకాదు ఈ ప్రపంచంలోనే ఎత్తైన చర్చ్ కూడా ఈ దేశంలోనే ఉంది. దీని ఎత్తు దాదాపు 530 ఫీట్ వరకు ఉంటుంది. ఇక ఇక్కడి కరెన్సీని యూరో అని అంటారు. ఇది ఒకటి మనకు 91 రూపాయలతో సమానం. సో ఫ్రెండ్స్, చూసారు కదా జర్మనీ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.